ఏఆర్ ఫైనాన్షియల్ సర్వీసెస్. మీరు అతి తక్కువ వడ్డీ రేటుతో అతి తక్కువ కాలంలో లోన్స్ పొందాలనుకుంటున్నారా? అయితే మరింకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేయండి ఏఆర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కి. ఉద్యాన పంటల సాగులో భాగంగా ఇక్కడ ఒక రైతు ఉన్నాడు. ఆయన డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇక్కడ పండించడం జరుగుతుంది. అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పండించడం వల్ల ఎప్పుడు సీజన్ మొదలవుతుంది, ఆయనకు ఎలాంటి లాభాలు వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూడు సంవత్సరాలు పెట్టి ఇది థర్డ్ ఇయర్ నడుస్తుంది. పంట మాత్రం జూన్ టు నవంబర్ దాకా వస్తుంది. ఒక 5 నెలలు 6 నెలలు మనకు పంట ఉంటుంది. నేను ఒక రిటైర్డ్ టీచర్ను. అట్టిగా ఉండలేక నాకు వ్యవసాయం మీద మక్కువ ఉండి ఇది చేయాలనే బాగా ఇంట్రెస్ట్ తోని చేస్తున్నాను. అంటే మీరు స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అంటున్నారు కదా, స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు మీరు అంటున్నారు కదా, అంటే ఎన్ని సంవత్సరాల వరకు మామూలుగా ఈ యొక్క పంట దిగుమతి అనేది పెరుగుతుందని మీకు ఈ ఉద్యాన శాఖ అధికారులు చెప్పారు? అయితే మనకు ఉద్యాన శాఖ అధికారులు ఏం చెప్తున్నారంటే ప్రతి సంవత్సరం మట్టలు పెరుగుతాయి సార్, గ్రోతింగ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనకు పంట ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుందని చెప్పారు సారు. అయితే అదే విధంగా కూడా ఫస్ట్ ఇయర్ నాకు బాగా తక్కువ వచ్చింది, ఒక 50 కిలోలు లేదు ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఒక 3 లక్షలు వచ్చినాయి నాకు. నేను స్వయంగా ఇక్కడనే అమ్ముకున్నా, ఒక 3 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు 5 లక్షలు వచ్చినా చాలు, అదే నాకు సంతోషం. ఎందుకంటే మాకు వేరే పంటలు వేస్తే ఏం మిగులుతలేవు సార్. దీనికి నీళ్లు తక్కువ, బాగా నీళ్ళు అవసరం లేదు అసలు. ఇది ఎడారి పంట, దీనికి నీళ్లు పెట్టడం అవసరం లేదు. నీళ్లు లేకుండా బతుకుతుంది, చాలా మొండి జాతి. ఇక మనకు వేరే పంటలు అయితేనేమో మక్క కానీ, ప్యాడీ కానీ, ఇంకా వేరే పెసరి, ఉలువ, ఒకటి ఆ పంటలు ఉంటాయి. దానికి నీళ్లు కంపల్సరీ కావాలి, లాభం తక్కువ. ఇది అట్లా అవసరం లేదు, దీనికి నీళ్లు తక్కువ అవసరము, కానీ పెట్టుబడి మాత్రం కావాలి. దీనికి పెట్టుబడి ఉంటేనే మనం దీన్ని చేయగలుగుతాం. ఇక ఎవ్రీ ఇయర్ మనకు పెట్టుబడి అవసరం లేదు ఎక్కువ. ఒక 20 నుంచి 30 వేలు పెట్టుకుంటే మనకు ఎవ్రీ 5 లక్షల నుంచి 6 లక్షలు వస్తాయనే నమ్మకం నాకుంది. వేరే వాళ్ళు బాగా చెప్తారు, మరి దాన్ని భవిష్యత్తులో ఈ సంవత్సరం గడిస్తే నాకు ఎంత లాభం వస్తుందో తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రోతింగ్ మట్టలు పెరుగుతాయి కాబట్టి ఇంకెంత వస్తుందో దాన్ని బట్టి చెప్పచ్చు. అంటే ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలలో ఈ పంట సాగు చేశారు, మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా సబ్సిడీ లభించిందా? ఇప్పుడు నేను చేసింది అయితే 1 సంవత్సరం సార్. మన రోహిత్ సార్, ఆ సారు ప్రోత్సాహం వల్ల నేను అది నాకు చెప్పిండు. నేను అక్కడిక్కడ తిరిగి వచ్చినా కానీ సార్ కూడా మీరు పెట్టండి సార్, కొంత పెట్టండి, గవర్నమెంట్ సబ్సిడీ ఉంది, సబ్సిడీ కూడా ఇప్పించండి సార్ నాకు. తర్వాత ఇక డ్రిప్ అంటే డ్రిప్ కూడా ఉంది, కానీ నేను అప్లై చేయలేకపోయినా. సార్ అంటే కూడా సార్ నాకు సబ్సిడీ అది సార్, నేను ఈ ఆఫీసర్ కూడా తిరగలేదంటే, సార్ మీరు అప్లై చేయండి సార్, మీరు తిరగకుండా నేను ఉన్నా, మీకు 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 పనిచేసి పెడతాను సార్. నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చాడు, చేస్తాను కూడా సార్ అందరికి. ఇక్కడ పండించిన పంట ఏదైతే ఉందో డ్రాగన్ ఫ్రూట్స్ మీరు ఇక్కడనే అమ్మడం జరుగుతుందా, లేకపోతే ఇతర ప్రాంతాలకు కూడా పంపించడం జరుగుతుందా? ఓకే సార్, నేను పండించిన పంట నేను 100% ఆర్గానిక్ సార్. ఇది 100% ఆర్గానిక్. కానీ కొంతమంది నా మిత్రులు ఏమంటారు, ఏం ఆర్గానిక్ చేస్తావా, ఏం పంట వస్తుందా, ఏం మిగులుతుందా, ఈ మందులు వేసి పంట బాగా వస్తుంది, అమ్ముకోవచ్చు అంటే నాకు వద్దు, నేను ఆర్గానిక్గా చేస్తా, ఇక్కడనే నేను నా తోటకాన్ని అమ్ముకుంటా అని. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నేను ఇక్కడనే అమ్ముకుంటున్నా. ఏ బేరగానికి ఎవరికి ఇవ్వను, వస్తారు నా దగ్గరికి బేరగాలు, నేను ఇక్కడనే అమ్ముకుంటా తోటకాడ అని చెప్పి. ఇప్పుడు ఒక 15 రోజులే సార్ ఫ్రూట్స్ వస్తున్నాయి నాకు. కొందరికేమో 1 మంత్ నుంచి వస్తున్నాయి, నాకు 15 రోజులే. నేను ఇక్కడనే ఇప్పుడు నాకు 50-60 వేలు వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ ఇక ముందు ఎట్లుంటుందో, వర్షాలు లేవు. ఇది పెట్టుకొని నేను ఏ లేబర్ని పెట్టకుండా, ఎవరిని మనుషులతో పని చేయించకుండా, నేను స్వయంగా
అన్ని పనులు నేనే చేసుకుంటా సార్ ఇందులోపల. అది నాకు చాలా తృప్తినిస్తుంది. రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగి సుభాష్ రెడ్డి గారు కూడా తన ఎకరం పొలంలో కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పండించడం జరుగుతుంది. కేవలం క్రిమిసంహారక మందులు చల్లకుండా కేవలం మన ఎరువులను చల్లడం ద్వారా ఈ పంటను సాగు చేయడం జరుగుతుంది. పంటను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 4 లక్షల రూపాయలు కూడా ఆయనకు ఆదాయం రావడం జరిగిందని ఆయన స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఉద్యాన పంటలకు చాలా మంచి అవగాహన కల్పిస్తే రాబోయే రోజులలో కూడా రైతులకు మరింత ఆదాయాన్ని పెంచే అవకాశం ఉందని అర్థమవుతుంది. అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వం కల్పించినటువంటి సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఒకవైపు వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడంతో పాటు ఈ డ్రాగన్ ఫ్రూట్ జూన్ నెలలో స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు ఈ యొక్క పంట క్రాప్ వచ్చి ఈ పంట అనేది పండించడం జరుగుతుందని, ఎక్కడైతే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తున్నారో ఆ రైతు దగ్గరికి వచ్చి స్థానికంగా ఉండేటువంటి ప్రాంతాల వారు కూడా ఇక్కడే కొనుగోలు చేసుకుంటున్నారు. కాబట్టి అయితే ఈ యొక్క పంట వల్ల మాకు లాభాలే వస్తున్నాయి కానీ నష్టాలు ఎక్కడ లేవని ఆయన స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజులలో ఉద్యాన పంటకు ఉజ్వల భవిష్యత్తు అనేది ఒక ప్రధాన ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రణయ్తో సంతోష్, పీపుల్స్ మీడియా, కరీంనగర్.